ఆస జర్నీ ఎలాగ ప్రారంభమైంది? హౌ డిడ్ ఆసా బిగిన్? చక్కటి మాట రాసి ఉంటుంది దాంట్లో. ఆసా డిడ్ వాట్ వాజ్ రైట్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్. ఆసా గురించి సాక్ష్యము రాయబడి ఉన్నది. నీ గురించి నా గురించి సాక్ష్యం రాస్తే ఏం రాస్తారు? అద్భుతంగా సేవ చేశాడు సార్, 100 చర్చిలు, 1000 సంఘాలు, మాకు 2000 సంఘాలు, 3. ఎవరికి కావాలి సార్? నీ సాక్ష్యం ఏంటి? దేవుడు కొంతమందిని గురించే సాక్ష్యం పలికాడు. నా హృదయానుసారుడు ఆయనే అన్నాడు. అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది, చాలా నాకు ఇష్టమైన సాక్ష్యం ఏంటంటే యోబు గురించి చెప్పిన సాక్ష్యం. ఏమంటాడు? యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన. ఈ సాక్ష్యం యోబు గురించి ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నారు. The realm of heaven was challenging the realm of hell with the testimony of Job. యథార్థవంతుడు. నిజంగా మన గురించి పరలోకంలో ఈ సాక్ష్యమే ఉందా? ఈ సాక్ష్యంలో ఒక 10వ వంతన ఉందా? చాలా పెద్ద ప్రశ్న ఇది, మనం చేసుకోవాలి. యోబుకి ఎంత డబ్బు ఉందో నీకు తెలియదురా. యోబుకి సిరి సంపదలు ఎన్ని ఉన్నాయో నీకు చెప్పలేదే, అలా చెప్పలేదే. God never spoke about the achievements of Job. అరే ఏం సంపాదించాడు రా, అరే ఏం సంపాదించాడు వాడికి, ఇక్కడ ఉంది సార్, అక్కడుంది. నో, జోబ్ పర్సనాలిటీ, జోబ్ క్యారెక్టర్ మీద దేవుడు ఫోకస్ చేసి మాట్లాడాడు. బేసిక్గా దేవునికి నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఆయన కోరేది మన క్యారెక్టర్, మన టెస్టిమనీ. సో ఈ దినం ప్రారంభం ఎలా చేసామనేది అదొక ఎత్తు అయితే, ముగింపు ఎలా చేసామనేది దానికి సాక్ష్యం దేవుడు పలకాలి, మనం కాదు. పరలోకమే సాక్ష్యమై ఉండాలి. ఆసా చక్కగా ఏమంటాడు? తన పితరు దావీదు ఆయన మార్గంలో దేవుని యందు భయభక్తులు కలిగి పెద్ద పెద్ద సంఘాలు, గుడులు కట్టాం, బిల్డింగ్లు కట్టాం, చేసాము, ఏదో చేసాము, చాలా సాధించు. బట్ మనం చేసినవన్నీ దేవుని దృష్టిలో సరైనవేనా? ఏం రాసింది ఆసా గురించి అక్కడ? యెహోవా దృష్టికి యథార్థముగా. గుండె మీద చేసుకొని చెప్పుకుందాం మనం ఒక్కసారి. మనకు మనం ఇంకోటికి ఎందుకు? నేను యథార్థంగా సేవ చేశాను మనం చెప్పుకోగలం. ఆ మాట చెప్పుకోలేకపోతే మనం సేవ చేసి వేస్ట్, మనం చేసిందంతా కూడా వేస్ట్. ప్రారంభమే దేవుని దృష్టికి యథార్థంగా చేశారు. ఆసతో చిన్న ప్రాబ్లం వచ్చింది. ప్రారంభం భలే ఉండింది, ముగింపు I didn't finish well. He made a mistake. He trusted man in place of God. 14వ వచనం. Amen. You know what English it says? He was fully committed to God. Commitments ఉంటాయి, we are all committed, but are we fully? అరే మన భార్యకి బిడ్డలకి కమిట్ అయ్యున్నంతగా అట్లీస్ట్ ఆ మాత్రమున దేవుడికి కమిట్ అయి ఉన్నావా? మన కమిట్మెంట్స్ ఎలాగున్నాయి? ప్రారంభం జనవరిలో కొన్ని ప్రవచనాలు వచ్చి ఉండొచ్చు, ప్రామిసెస్ తీసుకుని ఉండొచ్చు, ఏదో చేసుకున్నాము, తీర్మానం తీసుకున్నాము, కానీ క్రమేణా వచ్చేటప్పటికి మన కమిట్మెంట్ లెవెల్ ఎలా ఉంది? హౌ కమిటెడ్ ఆర్ వి టు గాడ్? ఆర్ వి కమిటెడ్ టు మ్యాన్ ఆర్ టు గాడ్? కొంచెం ఇంట్లో భార్య మనసు నొప్పిస్తే ఇబ్బంది వస్తుంది, రాదా? వస్తుంది. ఎందుకులే అని మనం అది కూడా చేయకుండా ఉంటాం.
దేవుని మనసు నొప్పించకుండా ఉండాలి అనే ఐడియా వచ్చిందా? నొప్పించలేదు మనం. నేను చేస్తాను, నీ కొరకు నిలబడతాను అని నిలబడకుండా ఎన్నిసార్లు మనం అలాగ తొలగిపోలేదు. కమిట్మెంట్లో తేడా వచ్చినప్పుడు నీకు రిజల్ట్స్లో తేడా వస్తుంది. రిజల్ట్స్లో తేడా వచ్చినప్పుడు నీ ఎండింగ్ తేడా వస్తుంది. నీ ఎండింగ్ తేడా వస్తే నెక్స్ట్ బిగినింగ్ తేడా వస్తుంది. మొత్తం నువ్వే తేడా అయిపోతావు. He was fully committed to God. He started very well. కానీ ఒక చిన్న ఆపదొచ్చింది ఆయన మీదకి, ఒక దండయాత్ర. దాన్ని కౌంటర్ చేయటానికి యెహోవా యందు భయభక్తులు కలిగి దేవుని దృష్టికి అంతా కూడా బాగా చేసిన వాడు మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటి? ఆయన నన్ను రాజుగా నియమించిన వాడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇదిగో పరిస్థితి ఇలాగుంది అని ఆయనకి. అది కాకుండా ఈయనేం చేస్తాడు, ఈయన టెంపుల్లో ఉన్నాయన్నీ, ఆయన దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకుని వెళ్ళి ఆ రాజుకి ఇచ్చి, ప్లీజ్ మీ ఒప్పందం బ్రేక్ చేసుకొని నాకు సైడ్ చేయవా అన్నాడు. యాజ్ ఆ ఫైనల్ మూమెంట్స్లో ముందంతా కూడా దేవుని పైన అంత గట్టిగా ఆధారపడి చివరికి వచ్చేటప్పటికి ఎక్కడో కోల్పోయాడు ఆయన విశ్వాసాన్ని. మనం చేసిన పనులు ఎన్నిసార్లు ఎంత దేవుని పైన ఆధారపడ్డాం, ఎంత కమిట్ అయినాం, ఎంత మనం ప్రజలపైన ఆధారపడ్డాం. ప్రారంభించినప్పుడు మనకి ఎవరు లేరు, అవునా కదా? మా నాన్నగారు చాలా మంచివాడు. మరి ఎప్పుడు వెళ్తున్నావు మళ్ళీ తిరిగి దుబాయ్ నువ్వు అంటే, లేదు ఫుల్ టైం సేవ చేద్దామని వచ్చానంటే, చూసాను, యు నో వాంట్ టు బి ఎ పారాసైట్ అన్నాడు. అంటే ఇంకోటి మీద పడి బ్రతుకుదాం అనుకుంటున్నావా? సంపాదించు, బిజినెస్ చేస్తున్నావు కదా, ఎవరికైనా వాళ్ళు సేవ చేస్తారు అన్నాడు. అప్పుడు ఆయనకున్న అవగాహన అది. అంటే సేవకులు అంటే ఫస్ట్ వీక్ అందరి ఇంటికి వెళ్ళి ఇట్లా మా ఇంటికి వచ్చేవాళ్ళు కాబట్టి అట్లా నా కొడుకు అలా ఉండకూడదు అని. తప్పేం కాదు యాజ్ అ ఫాదర్. బట్ నన్ను పిలిచారు దేవుడు, నేను నాకు స్ట్రాంగ్గా నిలిచింది అప్పటికి నాకు పెళ్ళి అయిపోయింది. నా భార్య, ఐఎమ్ విత్ యూ అన్నాను. సో ఐ ప్యాక్డ్ అప్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దుబాయ్. నేను కేమ్. టేక్ ఆఫ్ అయిపోయి ఉంటే అసలు మళ్ళీ ఆగేది కాదు, అంత బ్యూటిఫుల్ బిజినెస్ అది. వచ్చాను, ఎన్ని కష్టాలు, మనందరం ఆ జర్నీలో నుంచి వచ్చాము. హల్లెలూయా. మనకి ఈరోజు ఏమైనా తక్కువ ఉందా? అప్పుడు ఎన్ని గ్రాములు మీట్ తెచ్చుకోవాలో ఒక ఆలోచన ఉండేది. మా నాన్న ఇంట్లో ఉన్నప్పుడు ఏం జరిగేదో మనకు తెలియదు. 5 పీపుల్ ఉండేవాళ్ళు, ఏం వస్తున్నాయో తెలీదు. పొలం నుంచి బియ్యం వచ్చాయి, కట్లు ఉండే. ఇప్పుడు వెళ్ళి కేజీ ఎంతో అప్పుడు తెలిసింది నాకు. we've gone through all that. అప్పుడు కమిట్మెంట్ ఎట్లా ఉండింది సార్? మా నాన్న వదిలేస్తాం, మా అమ్మనన్నా నువ్వు ఏమన్నా చెప్పు, నేను సేవను మాత్రం వదిలిపెట్టి నేను సేవే చేస్తాను. హల్లెలూయా. ఆ జీల్ ఇప్పుడుందా? నీకున్న కారు తీసేస్తే, నీకున్న బైక్ తీసేస్తే, తీయకూడదు చెప్తున్నా. ఇల్లు తీసేసి ఏమి లేకుండా మళ్ళీ దేవుడు నిన్ను నన్ను అరకు వ్యాలీకో పాక్కు వెళ్ళి అక్కడ చేయంటే నువ్వు నేను చేస్తావా? సరిగ్గా గుండె మీద చేసి చెప్పండి. గో బ్యాక్ అండ్ స్టార్ట్ అగైన్ అన్నాడు అనుకోండి దేవుడు. ఆ కమిట్మెంట్ ఉందా ఇప్పుడు మనకి? అటువంటి కమిట్మెంట్ ఉన్నవాడు పౌలు ఒకడే. బిగిన్ చేసేవాడు, స్టార్ట్ చేసేవాడు, ఇచ్చేవాడు, వెళ్ళిపోయాడు, మళ్ళీ స్టార్ట్ చేసేవాడు, మళ్ళీ ఇచ్చేవాడు, వెళ్ళిపోయాడు. మనం స్టార్ట్ చేస్తాం, పెంచుకుంటాం, వాడేసుకుంటాం. ఇంకోటి రానియం, ఇంకొకటి వస్తే గందరగోళం చేస్తాం. వీఆర్ నాట్ విత్ అన్ అపోస్టలిక్ థాట్. స్టార్టింగ్ అంత స్ట్రాంగ్గా చేసాం, ఎందుకని ఇప్పుడు కొంచెం పలచబడ్డాం? జస్ట్ ఇమాజిన్, ఆశ అన్ని చేసి ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న దాని దగ్గరికి వచ్చేటప్పటికి మనిషి మీద ఎన్నిసార్లు మీరు మనుషుల మీద ఆధారపడ్డారు?
పాస్టర్లు అంటే ఇదివరకు పాస్టర్ గారు వస్తున్నారు. చిన్నప్పుడు మాకు బర్త్డే అయితే మా బర్త్డేకి 120 తర్వాత మొట్టమొదట క్యారేజ్ పాస్టర్కి వెళ్ళేది. సార్ చిన్నప్పుడు అంతే. ఫస్ట్ పాస్టర్ గారి ఇంట్లో ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ క్యారేజ్ వెళ్ళేది. దాని తర్వాత ఆకలేస్తుందని పెట్టేవాళ్ళు కాదు మాకు. ఈ రోజుల్లో మనం విలువ ఏంటి? తీసుకున్నాడు ఇచ్చిన వాడికి దాసుడు అని ఉంటుంది. ఒక్కసారి నీ దగ్గర తీసుకున్నానండి, నీ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఎవరైనా నీ దగ్గరకు వచ్చి శిరస్సు ఉంచి నాకు ప్రార్థన చేయండి అనాల్సిన వాడు, అరే ఆ పాస్టర్ నేను రమ్మను కాదు. దేవుడు నీకు ఇచ్చిన ప్రణాళికని నెరవేర్చడానికి నీ కమిట్మెంట్ లెవెల్ అలానే ఉందా? ఎక్కడన్నా కొంచెం నీరు గారిపోయిందా? మనుషులపైన ఆధారపడటం బిగించేసావా? అదే ఆశ చేశాడు. 22వ అధ్యాయానికి వస్తే అదే యెహోషాఫాతు కూడా చేశాడు. తన కుమారుడైన యెహోషాఫాతు సేమ్ థింగ్, మంచి పనులు చేశాడు, కానీ హీ డిడ్ నాట్ ఫినిష్ వెల్. పైనుంచి దేవుడు ఏమనుకుంటా ఉంటాడు మన గురించి? యోబు గురించి యథార్థవంతుడు అన్నాడు, మనల్ని చూసి వేషధారుడు అంటాడేమో. ఉందా అట్లా? మనకి మన టెస్టిమనీ ఏంటి దేవుని దృష్టిలో? మనుషులు ఏమనుకుంటున్నారు? ఈరోజు మిమ్మల్ని నన్ను హర్షించినాడు, రేపు పొద్దున హతమరచండి అనేవాడు. అవునా కాదు? దావీదు చుట్టూ తిరిగి దావీదు అన్ని గెలుస్తుంటే అన్ని పొందుకుంటూ ఒక్క జిక్లాక్ దగ్గరకు రాగానే ఏమన్నారు? రాళ్ళేసి కొడదాం, రైండి చంపేద్దాం అన్నారు. పక్కన ఉన్నవాడే. ఇప్పుడు వరకు ఎలా చేసావో తెలీదు, ఎవరిపైన ఆధారపడ్డావో తెలీదు. దావీదు లేచాడు, నువ్వు కూడా లేవగలవు, నేను కూడా లేవగలను. హౌ కెన్ ఐ డూ ఇట్? నంబర్ 1, మళ్ళీ ఒక్కసారి పశ్చాత్తాపడి క్షమాపణ వేడుకున్నాడు. నంబర్ 2, రీఎస్టాబ్లిష్ రిలేషన్షిప్. నంబర్ 3, రికన్సైల్ విత్ పీపుల్ అరౌండ్ యూ. ఒకవేళ ఎవరి మీదన్నా నీకు మనసు కష్టం ఉంటే నా మాటిని, చాలా పాస్టర్ల మీద చాలా మనసు కష్టం ఉంది, నా మాటిని ఐసీయూలోకి వెళ్ళక ముందు అవన్నీ వదిలేసేయండి. ఉన్న మాట చెప్తున్నా నేను. దాని తర్వాత ఫినిషింగ్ స్ట్రోక్ కూడా ఉండదు. ఆ మనసు కష్టంతో పైకి వెళ్తాం. సో రిలేషన్షిప్ ఆయనతోటి ఇంటిమసీ పెంచుకొని ఒక్కసారి మళ్ళీ అందరితోటి పోనీ సారీ ఒకటి, పోనీ మర్చిపో, నీకు ఎవడన్నా డబ్బులు ఎలా ఎగ్గొట్టాడో పోనీ వదిలేసేయి. ఇప్పుడు వాడు తీసుకెళ్ళలేడు, నీకు 3 పూటలు ఉంది కదా, కానీ నడిపించే. ఈ ధోరణిలో పిలిచిన వాడిపైన ఆధారపడి ముగింపు దాకా వెళదాం అనే గురి పెట్టుకుందాం. హల్లెలూయా. నేను రేస్లో లేను, నేను రిలేషన్షిప్లో ఉన్నాను. ఈయనేమంటాడంటే దెర్ ఇస్ అ క్రౌన్ బిఫోర్ మీ అంటాడు. నేను చాలాసార్లు ప్రసంగం చెప్పాను దాని మీద కూడా. నేను రాత్రి చూస్తానంటే డామ్ ఇట్, ఐఎమ్ నాట్ వర్కింగ్ ఫర్ అ క్రౌన్, ఐఎమ్ వర్కింగ్ ఫర్ ద ఫినిష్డ్ వర్క్ ఆన్ ద క్రాస్. అరే నా క్రౌన్ ఉంటే, ఉంగరం ఉంటే నాకేంటి? నేను సేవ చేసేది క్రౌన్ కోసం, మీరు సేవ చేసేది క్రౌన్ అంటే మనం చాలా డర్టీ పీపుల్ అనమాట. అంటే ఏదో ఆశించి, సేవ కూడా ఏదో ఆశించి, నాకు రక్షణనిచ్చాడు అదే చాలు, అందుకని నేను చేస్తా. శిలువలో నా బదులుగా మరణించాడు, నేను ఆయనకి తిరిగి ఏమీ చేయలేను. ఈయన అంటాడు నా రక్షణ పాత్రను ఇదే. అదొకటే కాదు, నేను ఆయన కొరకు నేను సేవ చేస్తాను, ఎందుకంటే ఆయన శిలువలో నాకు కార్యము చేశాడు. క్రౌనీని, బెల్టీని, చెప్పులిని ఏం ఇవ్వకపోని నాకు అనవసరం. ఇచ్చిన దాన్ని బట్టి సేవ చేస్తాను, ఇస్తాడన్న దాన్ని బట్టి కాదు. తాత్కాలికం మనం పరుగులో లేము, రిలేషన్షిప్లో ఉన్నాం. Intimacy will take you all the way to your final destiny.